డెడ్పూల్ అండ్ వోల్వరిన్. మార్వెల్ మూవీస్ ఇష్టం నాకు. మార్వెల్ అనే కాదు, డీసీ కూడా చూస్తా. ఫ్యాంటసీ మూవీస్, సూపర్ హీరో మూవీస్. అందులో మార్వెల్ కొంచెం ఎక్కువ ఇష్టం అంతే. అవెంజర్స్ ఎండ్ గేమ్ వరకు ఇదంతా చాలా బాగుండేది. ఫేజ్ 4 నుంచి స్టార్ట్ అయ్యాయి మా కష్టాలు. ప్రతి మూవీ, ప్రతి సిరీస్ దెబ్బ మీద దెబ్బ. మా కష్టం నిజంగానే పగోడికి కూడా రాకూడదు. అలాంటి సిరీస్లు, మూవీస్ చాలానే వచ్చాయి. మార్వెల్ ఫ్యాన్స్కి మాత్రమే తెలుసు అవి. కొన్ని మంచి సిరీస్లు వచ్చాయి, మూవీస్ కూడా వచ్చాయి, కానీ కొన్నే వచ్చాయి. ఎండ్ గేమ్ తర్వాత ఎంసీయూ మల్టీవర్స్ అని, టీవీఏ అని, ఆల్టర్ ఎర్త్స్ అని, యూనివర్స్లని క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసింది. వాళ్ళు ఎలా ఉంటారో మనకు కూడా తెలుసు. నో వే హోమ్, షాంగ్-చి, లోకీ, హార్డ్లీ ఇవే బాగున్నాయి. లోకీ ఈజ్ ద బెస్ట్ అందులో. టీవీఏని స్టార్ట్ చేసి అర్థమయ్యేలా చేసింది కూడా లోకితోనే. ఇంకా అప్పటి నుంచి ఏ సినిమా చూసినా ఇదే టీవీఏ గోల, లేదా అంటే మల్టీవర్స్ గోల. అసలు మార్వెల్ ఒక సూపర్ హీరో క్యారెక్టర్ని బిల్డ్ చేసి ఇంట్రడ్యూస్ చేసే వేలో ఆ క్యారెక్టర్ని మనం ఓన్ చేసుకుంటాం. ఇనీషియల్ స్టేజ్లో మార్వెల్ యూస్ చేసిన ఈ థియరీ బాగా వర్క్ అయింది. ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, హల్క్, థార్, బ్లాక్ విడో, హాకాయ్ ఇలాంటి ఎంతోమంది సూపర్ హీరోస్. ఇప్పుడు ఇంతకన్నా పవర్ఫుల్ హీరోస్ ఇంట్రడ్యూస్ చేశారు, కానీ మనకు వాళ్ళే గుర్తున్నారు. థానోస్ కన్నా పవర్ఫుల్ కాంగ్. ఇలాంటి విలన్స్ కూడా ఉన్నారు, కానీ థానోసే స్పెషల్ మనకి. అలానే వోల్వరిన్ కూడా. చిన్నప్పుడు కార్టూన్స్ నుంచి తెలిసిన కొంతమంది సూపర్ హీరోస్లో వోల్వరిన్ కూడా ఒక క్యారెక్టర్ అది. ఇప్పుడు డెడ్పూల్ అండ్ వోల్వరిన్. ఇంకా సినిమాలోకి వెళ్తే డెడ్పూల్ తన నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు టీవీఏ వాళ్ళు డెడ్పూల్ని తీసుకెళ్ళిపోతారు టీవీఏకి. తను లివ్ చేసిన యూనివర్స్ ఎండ్ అయిపోతుంది అని, అది కాపాడడానికి ఉన్న సూపర్ హీరో లోగన్ ఇప్పుడు లేడు అని డెడ్పూల్ని టీవీఏతో ఉండిపోమని చెప్తారు. మరప్పుడు డెడ్పూల్ టీవీఏలో ఉండిపోతాడా, లేక లోగన్ని తీసుకురావడానికి ట్రై చేస్తాడా? అసలు చనిపోయిన వాడిని తీసుకురావడం పాసిబుల్ అవుతుందా, లేక వేరే యూనివర్స్కి వెళ్తాడా? ఒకవేళ తీసుకొచ్చిన యూనివర్స్ని కాపాడడం కుదురుతుందా అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. బేసిక్గా డెడ్పూల్ క్యారెక్టర్ ఫన్ ఫీల్డ్గా ఉంటుంది, కానీ వోల్వరిన్ క్యారెక్టర్ అలా కాదు, కొంచెం సీరియస్గా ఉంటుంది. ఈ ఇద్దరికి ఎలా సెట్ అవుతుందో చూద్దాం అనుకున్నా. డెడ్పూల్ సిరీస్లో డెడ్పూల్ 1లోనే కొంచెం ఫన్ ఉంటుంది, కానీ దీంట్లో ఒక 3 to 4 టైమ్స్ హార్డ్లీ నవ్వుతాం అంతే. అంతకుమించి ఫన్ ఏం లేదు. మిగతా మొత్తం డిఎన్డబ్ల్యూలా కాకుండా డి వర్సెస్ డబ్ల్యూలా అనిపిస్తుంది. సినిమా మొత్తం ఇదే. ఇంకా ఏదో వీళ్ళిద్దరికి ఫైట్ పెడితే ఎలా ఉంటుందో చూడటానికి అని తీసినట్టు మాత్రమే ఉంటుంది. అసలు వాళ్ళు వచ్చిన పని మర్చిపోయి ప్రీ క్లైమాక్స్లో చాలా ఈజీగా అనుకున్నది చేస్తారు. దానికోసం సినిమా ఎంత డ్రాగ్ చేయాలో అంత చేశారు. పోనీ వీళ్ళిద్దరు ఫైట్ చేసుకునేది కూడా సిల్లీగానే ఉంటుంది. ఇద్దరు హీలింగ్ పవర్ తెలుసు, ఇంకెందుకు ఫైట్? కామిక్స్ నుంచి ఇన్స్పైర్ అయి తీశారో, లేక దాంట్లో ఏం రాశారో వీళ్ళు ఏం తీశారో. ఇలా కాదు, మార్వెల్ని, వోల్వరిన్ రీఎంట్రీని చూడాలి అనుకుంది. క్యామియోస్ కూడా ఉంటాయి అవుట్డేటెడ్వి, అవి కూడా వర్క్ అవ్వలేదు. ఇద్దరు సూపర్ హీరోస్ కలిసి యూనివర్స్ని కాపాడడం అంటే ఏ రేంజ్ ఇంపాక్ట్ ఉండాలి? అది ఏం లేదు. డెడ్పూల్ ఫన్ లేదు, చాలా ఫ్లాట్గా అనిపించింది మూవీ. ఒక 2 hours ఆఫ్ స్పూఫ్ చూసినట్టు అనిపించింది లిటరల్గా. మార్వెల్కి ఒక మంచి కంబ్యాక్ మూవీ పడాలి, కానీ అక్కడ కూడా కోల్గేట్ యాడ్లో సాల్ట్ కోసం గోడపలకు కొట్టుకొచ్చినట్టు ఈ టీవీయే వస్తుందేమో అని భయం వేస్తుంది. నెక్స్ట్ ఫేజ్లో అయినా మార్వెల్ మంచి కంటెంట్తో తీసుకుంటే బాగుంటుంది. ఇంకా డెడ్పూల్ అండ్ వోల్వరిన్ విషయానికి వస్తే నాకైతే లాగ్ అనిపించింది. నోటీస్ చేసేంత ఫన్ కూడా ఏం లేదు, స్టోరీ అసలే లేదు. వోల్వరిన్కి మాత్రం క్లైమాక్స్లో కొన్ని మంచి సీన్స్ పడతాయి. క్లాసిక్ వోల్వరిన్ని చూస్తాం. చూడొచ్చా అంటే మాత్రం మూవీని స్కిప్ చేయొచ్చు. మస్ట్ వాచ్ అయితే ఖచ్చితంగా కాదు. రెనాల్డ్స్ అండ్ జాక్మెన్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. ఇంకా మాట్లాడుకోవడానికైతే అంతలా ఏం లేదు. రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.